హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను బెంగళూరులో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు అంటే భయపడేది రెంట్స్, ఆఫ్టర్ దాట్ బస్ టికెట్స్. నేను సంక్రాంతి పండుగ కోసం బస్ ఫేర్స్ చూస్తున్నాను. బస్ ఫేర్స్ చూస్తుంటే నార్మల్ టికెట్ ఈజ్ 2500. ఆఫ్టర్ దట్ స్లీపర్ కావాలంటే మటుకి మీరు 3500 నుంచి 4000 వరకు బేర్ చేయాల్సిందే. ఒక ఫ్యామిలీ అంటే ఓన్లీ 2 పర్సన్స్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ 2 పర్సన్స్ వెళ్ళి రావడానికి లిటరల్లీ 10,000 నుంచి 12,000 అయిపోతుంది. సరే, ఈసారి నేను సింగిల్గా ఉన్నాను కదా, నేను ఒక్కడనే ఉన్నాను, మా ఆవిడ ఆల్రెడీ ఊర్లో ఉంది, నేను ఒక్కడనే ఉన్నానని ట్రై చేస్తుంటే ఏ బస్ చూసినా 2,000 పైనే కానీ ఏదీ లేదు. ఓన్లీ సీటింగ్ మాత్రమే నేను చెక్ చేస్తున్నాను, ఓన్లీ 2,000. అప్పటికి ప్రైస్ లో టు హై పెట్టుకొనే చూస్తున్నాను. కానీ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఫస్ట్ అన్నిటినీ కంపేర్ చేసుకొని మనకి కొద్ది రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే లో లెవెల్ తక్కువ ఏది ఉంటే అది చూసుకొని వెళ్ళిపోతుంటాం. ఈరోజు నేను అదే చేయబోతున్నాను. అన్నీ చెక్ చేసిన తర్వాత 2,400 2,500 ఉంది. సరే, ఒక్కడనే ఉన్నాను, ఇది కూడా ఎందుకులే అనుకొని ఆర్టీసీ ఓపెన్ చేద్దామని చెప్పి ఆర్టీసీ కూడా ఓపెన్ చేశాను. బట్ అన్నీ సోల్డ్ అవుట్. బట్ మై లక్, లాస్ట్లో ఒక సీట్ ఉంది, లాస్ట్ నుంచి 4th రోలో ఒక సీట్ ఉంది, 1000 రూపీస్లో అయిపోయింది. అది చేసేసుకొని వెళ్ళిపోతాం. బెంగళూరులో మెయిన్ థింగ్ భయపడేది రెంట్ల గురించి చాలా భయపడిపోతారు ప్రతి ఒక్కళ్ళు. నేను ఓన్లీ సింగిల్ బిహెచ్కేకి 18,500 రెంట్ ప్లస్ 1,500 వాటర్ బిల్, టోటల్ 20,000 పే చేస్తున్నాను. అండ్ అడ్వాన్స్ 1 lakh. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నువ్వు ఇల్లు ఖాళీ చేసిన 1 month, కొన్ని ఏరియాలో అయితే 2 months కూడా ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇచ్చిన అడ్వాన్స్లో కటింగ్ చేసుకునే ఇస్తారు. సో దిస్ ఈజ్ మై బెంగళూరు ఫేర్ టికెట్స్. అండ్ బెంగళూరు రెంట్స్ గురించి నేను ఇంకొక వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను. అది త్వరలో మీకు అందుతుంది. అండ్ ఈరోజు ముక్కోటి సందర్భంగా అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు కూడా. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్.